లక్ష్యంగా పెట్టుకున్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ గడిచిపోయింది, 2 ఏళ్ల కాంగ్రెస్ గడిచిపోయింది. ఆ కాళేశ్వరం కింద మాత్రం సుక్కనీరు లాగా. అంతకుముందే ఉన్న దేవాదులను మనం తెలంగాణ ఉద్యమ సందర్భంలో దేవాదులను పదే పదే తిట్టుకుంటుంటుంది. దేవాదుల నుంచి నీళ్ళు వస్తలేవు అని. 46,000 ఎకరాలు మనకు ఇక్కడ సాగు కావాలి ఈ ప్రాంతం అంతా దేవాదుల్లో. కానీ 10 ఇయర్స్ బీఆర్ఎస్ 2 ఇయర్స్ కాంగ్రెస్లో కలిపితే ఓన్లీ 12,000 ఎకరాలకు మాత్రం దేవాదులలో నీళ్ళు ఇచ్చుకోగలుగుతా ఉన్నాం. అంటే నిర్లక్ష్యం ఎట్లా ఉంది అనే విషయాన్ని, ఫోకస్డ్గా డెవలప్మెంట్ ఎట్లా లేదు అన్నది చెప్పడానికి మాత్రమే ఈ విషయాన్ని నేను చెప్తున్నా. మరి అదేవిధంగా ఏ కాలువలు చూసినా, నిన్న మేము పోయినటువంటి గద్వాల జిల్లా చూసినా, ఇక్కడ చూసినా, ఈ 16 జిల్లాలలో ఎక్కడ చూసినా కూడా కాలువల మెయింటెనెన్స్ అన్నది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ బంద్ పెట్టింది మొత్తానికి. అంతటా తుంగమొలిసింది. లైనింగ్ ఎక్కడన్నా పోతే పట్టించుకునే నాదురు లేదు. మొత్తం అది ఒరుస్తుంది, మట్టి అంతా కూలుతుంది. ఏమవుతుంది దాంతో? టేలెండ్ వరకు నీళ్ళు రావడం ఆగిపోతుంది. ఆ విషయాన్ని పట్టించుకొని మెయింటెనెన్స్ ఆఫ్ కెనాల్స్ కింద సపరేట్ ఫండ్ గవర్నమెంట్ ఇవ్వాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నా. ఈ జిల్లా ఆ జిల్లా అని కాదు, ఏ జిల్లా చూసినా కూడా కెనాల్స్ పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది. ఆంధ్రాలో కెనాల్స్ చూస్తే ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే, వాళ్ళు ఎక్కడైనా ఒక చిన్న స్లాబ్ ఊడిపోతే కూడా వెంటనే వేసుకుంటారు.